అహింస అనేది కేవలం అంధవిశ్వాసం. మేం హింసారాధకులం కాదు. మా అభిమతం పురోగతి సాధించడం, మానవాళి సౌఖ్యం. మాది వసుదైక కుటుంబం. అలానే వేరే దేశం, జాతి, సమాజం, కుటుంబం లేదా వ్యక్తులు మమ్మల్ని దోచుకోవడానికి చేసే ప్రయత్నాలను సహిస్తూ మిన్నకుండిపోయే వాళ్ళం మాత్రం కాదు. లియో టాల్స్టాయ్కు ప్రత్యుత్తరంగా ఒక భారతీయ యువ విప్లవ నాయకుడు బహిరంగ లేఖగా కెనడా నుంచి తాను నడుపుతున్న ఫ్రీ హిందుస్థాన్ పత్రికలో ప్రచురించాడు. భారతదేశంలో బ్రిటిష్ జాతి చేస్తున్న అరాచకాల గురించి ప్రపంచానికి చాటేందుకు జరుగుతున్న కృషిలో సహకరించండి. ఆ భారతీయ విప్లవకారుడు కెనడా నుంచి రాసిన అనేక లేఖల సారాంశం ఇది. ఆ విప్లవకారుడే తారక్ నాథ్ దాస్. భారత స్వాతంత్ర్య పోరాటం ఖండాంతరాల నుంచి శక్తివంతంగా సాగడానికి కారకులలో అగ్రగణ్యుడు తారక్ నాథ్ దాస్. వివేకానందుడు, బిపిన్ చంద్రపాల్ జాతీయ భావాల మీద ఎంత గొప్పగా ప్రసంగించేవారో ఆ ఇద్దరి తరువాత అలా భారతీయుల గుండెలను కదిలించేటట్టు ఉపన్యసించే సామర్థ్యం తారక్ నాథ్ దాస్ది. దాస్ ఉపన్యాసాలకు ఎంతో ఖ్యాతి ఉండేది. భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడడం అంటే ప్రపంచం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటమే, ప్రపంచ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటమే అని దాస్ ప్రగాఢ విశ్వాసం. భారత్ నుంచి అమెరికా వలస వెళ్ళిన తొలితలం భారతీయుడు. ఆనాడు అక్కడికి వచ్చిన భారతీయులను స్వరాజ్య ఉద్యమం కోసం తన వంతు సేవ చేసే విధంగా వారిని ఏకం చేసిన నాయకుడు. ఆయన జీవితమంతా అటు విప్లవం, ఇటు విద్య అన్న పంథాలోనే సాగింది. 16 సంవత్సరాల వయస్సు గల ఒక పాఠశాల బాలుడు సమర్పించిన వ్యాసం యొక్క నాణ్యతతో ముగ్ధుడైన న్యాయ నిర్ణేతల్లో ఒకరు, అనుశీలన్ సమితి స్థాపకుడు బారిస్టర్ టి మిట్టర్ తన సహచరుడు సతీష్ చంద్ర బోస్తో ఆ బాలుడిని నమోదు చేయమని పేర్కొన్నాడు. 1901లో ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తారక్ నాథ్ దాస్ విశ్వవిద్యాలయ విద్య కోసం కలకత్తాకు వెళ్ళాడు. ప్రముఖ జనరల్ శాసనసభ యొక్క విద్యా సంస్థ, ప్రస్తుతం స్కాటిష్ చర్చ్ కళాశాలలో ప్రవేశాన్ని పొందాడు. అమెరికాలో ఉంటూ జర్మనీ సహకారంతో భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారంటూ దాస్ మరో 16 మీద కేసు నమోదు చేశారు. వంగదేశంలో పుట్టి విద్యార్థి దశలోనే అనుశీలన్ సమితి సభ్యునిగా పోలీసుల దృష్టిలో పడి అరెస్టు కాకుండా జపాన్కు మారువేషంలో తప్పించుకు వెళ్ళిన యోధుడు దాస్. వ్యవసాయ కూలీగా, విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో ఉద్యోగిగా, ప్రవాస వ్యవహారాల కార్యాలయంలో అనువాదకునిగా, గదర్ పార్టీ నాయకునిగా, పత్రికా రచయితగా, చివరికి కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యునిగా దాస్ ఎదిగారు. తారక్ నాథ్ దాస్ స్వరాజ్య సమరయోధుడే కాదు, అంతర్జాతీయ స్థాయి విద్యావంతుడు. దాస్ జీవితం, విప్లవ కార్యకలాపాలు స్వరాజ్య సమర చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. తారక్ నాథ్ దాస్ జననం 15 జూన్ 1884, మరణం 22 డిసెంబర్ 1958. భారతదేశంలో బ్రిటిష్ జాతి చేస్తున్న అరాచకాల గురించి ప్రపంచానికి చాటేందుకు జరుగుతున్న కృషిలో సహకరించండి అని ఒక భారతీయ విప్లవకారుడు కెనడా నుంచి రాసిన లేఖకు జవాబుగా, హిందువులు ఇప్పుడు హింసావాదానికి బానిసలుగా మారిపోయారంటే అందుకు కారణం వారు గతంలోనూ అందుకు బానిసలు కాబట్టి ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. ప్రేమకు సంబంధించి మానవాళిలో అంతర్గతంగా ఉండే సమున్నత సత్యాన్ని వారు గుర్తించడం లేదు. ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ 1908వ సంవత్సరంలో హిందువుకో ఉత్తరం పేరుతో రాసిన లేఖలో వాక్యాలివి. కానీ ఆ భారతీయ విప్లవకారుడు ఆ మహారచయిత నుంచి ఆశించిన అభిప్రాయం ఇది కాదు. ప్రతిఫలం అసలే కాదు. అణచివేత గురించి రచయితలు గలం విప్పితే ఎక్కువ మందికి చేరుతుందన్నదే ఆ విప్లవకారుడి అభిప్రాయం. కెనడా నుంచి తాను నడుపుతున్న ఫ్రీ హిందుస్థాన్ పత్రికలో లియో టాల్స్టాయ్కు ప్రత్యుత్తరంగా బహిరంగ లేఖ ప్రచురించాడు యువ విప్లవ నాయకుడు. అహింస అనేది కేవలం అంధవిశ్వాసం. మేం హింసారాధకులం కాదు. మా అభిమతం పురోగతి సాధించడం, మానవాళి సౌఖ్యం. మాది వసుదైక కుటుంబం అన్న భావన. అలా అని వేరే దేశం, జాతి, సమాజం, కుటుంబం లేదా వ్యక్తులు మమ్మల్ని దోచుకోవడానికి చేసే ప్రయత్నాలను సహిస్తూ మిన్నకుండిపోయే వల్ల మాత్రం కాదు. ఆ యువకుడి పేరు తారక్ నాథ్ దాస్. వంగదేశంలో పుట్టి విద్యార్థి దశలోనే అనుశీలన్ సమితి సభ్యునిగా పోలీసుల దృష్టిలో పడి అరెస్టు కాకుండా జపాన్కు మారువేషంలో తప్పించుకు వెళ్ళిన యోధుడు దాస్. వ్యవసాయ కూలీగా, విశ్వవిద్యాలయాల ప్రయోగశాలలో ప్రధాన ఉద్యోగిగా, ప్రవాస వ్యవహారాల కార్యాలయంలో అనువాదకునిగా, గదర్ పార్టీ నాయకునిగా, పత్రికా రచయితగా, చివరికి కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యునిగా దాస్ ఎదిగారు. ఆయన జీవితమంతా అటు విప్లవం, ఇటు విద్య అన్న పంథాలోనే సాగింది.
దాస్ స్వరాజ్య సమరయోధుడే కాదు, అంతర్జాతీయ స్థాయి విద్యావంతుడు. భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన తొలితరం భారతీయులలో ఒకరు. ఆనాడు అక్కడకు వచ్చిన భారతీయులను స్వరాజ్య ఉద్యమం కోసం తమ వంతు సేవ చేసే విధంగా వారిని ఏకం చేసిన నాయకుడు ఆయన. కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యుడు. తారక్నాథ్ దాస్ పశ్చిమ బెంగాల్లోని కాంచరాపారా సమీపంలో మాజూపారాలో జూన్ 15, 1884 జన్మించాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇతని తండ్రి కలిమోహన్ దాస్ కలకత్తాలోని సెంట్రల్ టెలిగ్రాఫ్ కార్యాలయంలో ఒక గుమస్తాగా పనిచేసేవారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే దాసులో చైతన్యం తునికిసలాడేది. ఆ వయసులోనే దాస్ రచనా వ్యాసంగంలో ప్రతిభ చూపించారు. పాఠశాలలో దేశభక్తి అనే అంశం మీద వ్యాస రచన పోటీ జరిగితే ప్రధానోపాధ్యాయుడి ప్రోత్సాహంతో దాస్ పాల్గొన్నారు. ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా వచ్చారు బారిస్టర్ పి మిట్టర్. ఈ తెలివైన విద్యార్థి యొక్క రచనా ప్రతిభను గుర్తించిన అతని ప్రధాన ఉపాధ్యాయుడు మాతృ దేశాభిమానం నేపథ్యంపై ఒక వ్యాస పోటీలో పాల్గొనేందుకు అతన్ని ప్రోత్సహించాడు. 16 సంవత్సరాల వయస్సు గల ఒక పాఠశాల బాలుడు సమర్పించిన వ్యాసం యొక్క నాణ్యతతో ముగ్ధుడైన న్యాయ నిర్ణేతల్లో ఒకరు, అనుశీలన్ సమితి స్థాపకుడు బారిస్టర్ పి మిట్టర్ తన సహచరుడు సతీష్ చంద్ర బోస్తో ఆ బాలుడిని నమోదు చేయమని పేర్కొన్నాడు. 1901లో ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తారక్నాథ్ దాస్ విశ్వవిద్యాలయ విద్య కోసం కలకత్తాకు వెళ్లారు. ప్రముఖ జనరల్ శాసనసభ యొక్క విద్యా సంస్థ ప్రస్తుతం స్కాటిష్ చర్చ్ కళాశాలలో ప్రవేశాన్ని పొందాడు. తారక్నాథ్ దాస్ ఉపన్యాసాలకు ఎంతో ఖ్యాతి ఉండేది. వివేకానందుడు, బిపిన్ చంద్రపాల్ జాతీయ భావాల మీద ఎంత గొప్పగా ప్రసంగించేవారో ఆ ఇద్దరి తరువాత అలా భారతీయుల గుండెలను కదిలించేటట్టు ఉపన్యసించే సామర్థ్యం దాస్కు ఉండేది. తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో తిరిగారు. అక్కడి ఆర్థిక సామాజిక పరిస్థితులకు స్పందించారు. తన వంతుగా కూలీవారి కుటుంబాల పిల్లల కోసం చిన్న చిన్న పాఠశాలలు నెలకొల్పారు. తారక్నాథ్ దాస్ బ్రహ్మచారి అనే పేరుతో ఒక సన్యాసి వలె మాష్యం మార్చుకుని ఒక ప్రసంగ పర్యటనపై మద్రాసు చేరుకున్నాడు. స్వామి వివేకానంద, బిపిన్ చంద్రపాల్ తరువాత మాతృ దేశాభిమాన ప్రసంగాలచే ఆ ప్రాంత ప్రజల్లో ఇటువంటి ఆవేశాన్ని పెంచిన మొదటి వ్యక్తి ఆయనే. యువ విప్లవకారుల్లో అతను ముఖ్యంగా నీలకాంత్ బ్రహ్మచారి, సుబ్రమణి శివ, చిదంబరం పిల్లేలను ప్రోత్సహించాడు. 1907 జూలై 16న జపాన్ ద్వారా తారక్నాథ్ దాస్ సియాటల్కు చేరుకున్నాడు. ఒక వ్యవసాయ కార్మికుని వలె అతని జీవన భృతి తరువాత అతను ఒక విద్యార్థి వలె చేరడానికి ముందు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్క్లీలోని ప్రయోగశాలలో నియమించబడ్డారు. అదే సమయంలో అమెరికా పౌర పరిపాలనలో అనువాదకుడుగా, వ్యాఖ్యాతగా అర్హత సాధించాడు. 1908లో నార్విచ్ విశ్వవిద్యాలయం నుంచి దాస్ మెట్రికులేషన్ పట్టా అందుకున్నారు. ఇందుకోసం ఆయన నార్విచ్ని ఎన్నుకోవడం కూడా ఒక లక్ష్యంతోనే జరిగింది. ఇది అమెరికాలో అత్యంత పురాతన ప్రైవేట్ మిలిటరీ విశ్వవిద్యాలయం. మాతృదేశంలో సాయుధ పోరాటం జరపాలన్న లక్ష్యమే దాసును అక్కడకు నడిపించింది. ఆ విశ్వవిద్యాలయ పత్రిక ది రెవెల్యూతో పాటు ఇతర అమెరికా పత్రికలకు కూడా దాస్ వ్యాసాలు రాసేవారు. కానీ మెట్రికులేషన్ తర్వాత కూడా అక్కడే ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. ఆయన మీద ఉన్న బ్రిటిష్ వ్యతిరేకత ముద్ర కారణంగా ఆయనను బయటకు పంపివేశారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు విలియం సి హాప్కిన్స్. ఇతడు బ్రిటిష్ ఇండియా గూఢచారి. కెనడా కేంద్రంగా భారతీయ యువకులు, విద్యార్థులు జరుపుతున్న కార్యకలాపాల గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికలు పంపేవాడు. ఇతడు కూడా దాస్ మాదిరిగానే కెనడా వాంకోవర్లో అనువాదకుడు. హిందీ, గుర్ముఖీ భాషలను వివరించి ఉద్యోగిగా నటిస్తూ ఈ సమాచారం పంపేవాడు. దాస్ వంటి విప్లవకారుల పేర్లు, బేలాసింగ్ వంటి బ్రిటిష్ అనుకూల భారతీయ యువకుల గురించి హాప్కిన్స్ నివేదికలు పంపేవాడు. లంచాలు ఇచ్చి ఎవరినైనా లోబరుచుకునే సామర్థ్యం ఉన్న హాప్కిన్స్ కెనడా అధికారులకు కూడా లంచం ఇచ్చి దాసును వెళ్ళగొట్టేందుకు కుట్ర పన్ని విజయం సాధించాడు. ఆ తరువాత ఒక సిక్కు యువకుని చేతిలో హాప్కిన్స్ హత్యకు గురి కాబడ్డాడు. పాండురంగ కాంకోస్, బాలగంగాధర్ తిలక్ యొక్క రహస్య ప్రతినిధితో తారక్నాథ్ దాస్ భారత స్వతంత్ర సమితిని స్థాపించాడు. జతిన్ ముఖర్జీ అందించిన నిధులతో తారక్ ఫ్రీ హిందుస్థాన్ను ఆంగ్లంలోనూ, అలాగే 1907 అక్టోబర్ 31లో కలకత్తా నుండి గురాందిత్ కుమార్ చే గురుముఖి సంచిక స్వదేశ్ సేవక్, మాతృభూమిలోని సేవకులు అనే పత్రికను ప్రారంభించారు. ఫ్రీ హిందుస్థాన్ను కెనడాలో మొట్టమొదటి దక్షిణ ఆసియా ప్రచురణ మరియు ఉత్తర అమెరికాలో మొట్టమొదటి పత్రిక. ఉనికిలో ఉన్న చట్టాలను సంపూర్ణంగా తెలిసిన తారక్నాథ్ దాస్ అతని స్వదేశీయుల అవసరాలను తీర్చాడు. వారిలో ఎక్కువ మంది పంజాబ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన నిరక్షరాస్యులు.
మిల్సైడ్లో న్యూ వెస్ట్ మినిస్టర్ సమీపంలో అతను ఆసియా భారతదేశ వలసదారుల పిల్లల కోసం ఒక బోర్డింగ్ పాఠశాల స్వదేశ్ సేవక్ హోమ్ను స్థాపించాడు. ఇదే కాకుండా ఈ పాఠశాల ఆంగ్లం మరియు గణిత శాస్త్రాలను బోధించడానికి సాయంత్ర తరగతులను కూడా నిర్వహించేది. ఈ విధంగా వలస వచ్చిన వారు వారి కుటుంబాలకు లేదా వారి సమస్త వ్యక్తులకు లేఖలను రాయడానికి సహాయపడ్డారు. ఇది వారు భారతదేశంలో వారి విధుల గురించి మరియు వారు నివసిస్తున్న మాతృదేశంలో వారి హక్కుల గురించి మరింత తెలుసుకోవడానికి దోహదపడింది. కెనడా మరియు ఉత్తర అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో సుమారు 2000 మంది భారతీయులు ఆ కాలంలో ఉండేవారు. వారిలో ఎక్కువ మంది సిక్కులు. వ్యవసాయం మరియు నిర్మాణ పనుల్లో పనిచేసేవారు. ఈ భారతీయ రైతులు 1910 ప్రారంభాల్లో కాలిఫోర్నియాలోని అత్యధిక వరి పంటను సాధించడంలో విజయవంతమయ్యారు. వీరిలో ఎక్కువ మంది వ్యక్తులు చైనా, జపాన్, కొరియా, నార్వే మరియు ఇటలీల నుండి ఒప్పంద వలసదారులతో సహా కాలిఫోర్నియాలోని వెస్ట్రన్ పసిఫిక్ రైల్వే నిర్మాణంలో పనిచేశారు. తారక్నాథ్ దాస్ భారతీయ విరోధి హింస మరియు మినహాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా పగ తీర్చుకోవడానికి భారత సంఘాన్ని సిద్ధం చేశారు. టాల్స్టాయ్, హేన్మాన్, శ్యామ్జీ కృష్ణవర్మ, మేడమ్ కామా, సురేంద్ర మోహన్ బోస్ వంటి ప్రముఖ వ్యక్తుల నియత ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తారక్నాథ్ దాస్ను అతని ఉద్యమంలో ప్రోత్సహించారు. 1924లో అతను జైలు నుంచి విడుదలైన తరువాత అతని దీర్ఘకాల స్నేహితురాలు ఉపకారి మేరీ కీటిన్ మోర్సీని వివాహం చేసుకున్నారు. ఆమె రాజకీయవేత్త. ఆమె నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ మరియు నేషనల్ ఉమెన్స్ పార్టీలో ఒక స్థాపక సభ్యురాలు. ఆమెతో అతను ఐరోపాకు ఒక దీర్ఘకాల పర్యటనకు వెళ్ళాడు. అతను తన కార్యాచరణలకు మ్యూనిచ్ను ప్రధాన కార్యాలయం చేసుకున్నాడు. అక్కడే అతను ఇండియా ఇన్స్టిట్యూట్ను స్థాపించాడు. ఇది జర్మనీలో ఉన్నత విద్యలను అభ్యసించిన ప్రతిభ గల భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్ను అందించింది. తారక్నాథ్ దాస్ శ్రీ అరబిందోతో సన్నిహితంగా మెలిగారు మరియు అంతర్గత ఆధ్యాత్మిక క్రమశిక్షణ నేర్చుకున్నాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తిరిగి చేరుకున్న తరువాత కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం మరియు జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా బోధనను నిర్వహించారు. అతను తన భార్యతో కలిసి 1935లో అమెరికా మరియు ఆసియా దేశాల మధ్య విద్యా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, సాంస్కృతిక సంబంధాలను పోషించడానికి ఉపయోగకర తారక్నాథ్ దాస్ ఫౌండేషన్ను స్థాపించారు. బెంగాలీలలో జాతీయ చైతన్యం తిరిగి తెచ్చేందుకు రాజా సీతారాం రాయ్ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను సామాజికోత్సవాలుగా ఆనాడు నిర్వహించేవారు. జెస్సోర్లో సీతారాం రాయ్ ఉత్సవం నిర్వహించినప్పుడు భాగా జతిన్, జితేంద్రనాథ్ ముఖర్జీ మరొక బెంగాలీ యోధుడితో కలిసి తారక్నాథ్ దాస్ హాజరయ్యారు. దీనికి శిరీష్ చంద్రసేన్, సత్యేంద్ర సేన్, అధర్ చంద్ర లస్కర్లు కూడా హాజరయ్యారు. తర్వాత ఈ నలుగురు కూడా ఒకరి తర్వాత ఒకరు చదువు పేరుతో విదేశాలకు వెళ్ళిపోయారు. వీరంతా ఏ ఉద్దేశంతో వెళ్లారో 1952లో కానీ భారతీయులకు తెలియలేదు. ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు అదేదో మామూలు విషయం అన్నట్టు తారక్నాథ్ దాస్ నాటి సాహస కృత్యాలను గుర్తు చేసుకున్నాడు. దాస్ జీవితం, విప్లవ కార్యకలాపాలు, స్వరాజ్య సమర చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. విప్లవ కార్యకలాపాలు, విద్యార్జన అనే 2 ధ్యేయాలతో దాస్ నడిచారు. 1909లో అమెరికాలోని సియాటల్ వచ్చి అప్పటికే అక్కడ లాలా హరదయాల్ నాయకత్వంలో జరుగుతున్న గదర్ పార్టీ కార్యకలాపాలలో పాలు పంచుకున్నాడు. 1910లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ప్రధాన అంశంగా పట్టభద్రులయ్యారు. ఆపై ఎంఏ చేశారు. బోధనకు అర్హత సాధించారు. అలాగే 1914లో అమెరికా పౌరుడయ్యారు. ఆ సంవత్సరంలోనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా చేరారు. ఎంఏ విద్యార్థిగా కూడా ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఫిట్జ్ గెరాల్డ్ ప్రోత్సాహంతో ఫ్రీ హిందుస్థాన్ను న్యూయార్క్ నుంచి కొద్ది కాలం ప్రచురించారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇంగ్లాండ్ను చావుదెబ్బ కొట్టడానికి అవకాశం వచ్చిందని భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తీవ్ర జాతీయవాద సంస్థలు భావించాయి. అందులో గదర్ పార్టీ ముందు ఉంది. తారక్నాథ్ దాస్ అదే సమయంలో జర్మనీ వెళ్ళి వచ్చారు. ప్రవాస భారతీయుల నుంచి అందుకోసం నిధులు సేకరించే పనిలో ఆయన ఉన్నారు. సూయజ్ కాలువ వెంబడి ఉన్న రైల్వే లైన్స్ను ధ్వంసం చేయడం వీరి ఉద్దేశం. ఇది బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలో ఉంది. ఆసియా అంతటికీ ప్రాతినిధ్యం వహించే విధంగా పాస్ ఆసియాటిక్ లీగ్ నిర్మించడం, భారత స్వాతంత్ర్యం గురించి ప్రచారం చేయడమే ధ్యేయంగా దాస్ చైనా, జపాన్లలో పర్యటించారు. ఇది కూడా ఇండో జర్మన్ కుట్ర కేసులో భాగంగానే చూస్తారు. అమెరికాలో ఉంటూ
జర్మనీ సహకారంతో భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారంటూ దాస్ మరియు 16 మంది మీద కేసు నమోదు చేశారు. దీనికే ఇండో జర్మన్ కుట్ర అని పేరు. దీనితో 1918లో దాస్కు 22 మాసాల జైలు శిక్ష పడింది. లివెన్వర్త్ జైలులో ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఉద్యమ స్ఫూర్తి, రాజకీయ చైతన్యం మసకబారలేదు. భారతదేశంలో తన మిత్రదేశం ఇంగ్లండ్ దారుణమైన హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికీ అమెరికా మౌనం వహించడం పట్ల ఆయన విమర్శలు కురిపించేవారు. భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడడం అంటే ప్రపంచం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటమే, ప్రపంచ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటమే అని దాస్ ప్రగాఢంగా విశ్వసించేవారు. భారత్ మీద హక్కును కోల్పోతే ఇంగ్లండు కుప్పకూలిపోతుంది. అదే జరిగితే ఇండియా, చైనా, రష్యా, మధ్యప్రాచ్య దేశాలు కలిసి ప్రపంచంలోనే బలమైన కూటమిగా ఏర్పడతాయని ఆయన జోస్యం చెప్పేవారు. ఇంగ్లండ్ కుప్పకూలిపోతే సరైన విధానం ఎంచుకొని న్యాయబద్ధమైన కూటమిలో ఉండవలసిందని ఆయన అమెరికాను కోరేవారు. 1945లో భారతదేశ విభజన నుండి మానసికంగా బాధపడిన వారిలో తారక్ ఒకరు. మరియు అతని చివరి శ్వాస వరకు దక్షిణ ఆసియా బాల్కనీ సెషన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 46 సంవత్సరాల దేశ బహిష్కరణ అనంతరం అతను 1952లో వాటముల్ ఫౌండేషన్కు ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా మాతృభూమిని, భారతదేశాన్ని మళ్ళీ సందర్శించాడు. కలకత్తాలో వివేకానంద సొసైటీని స్థాపించాడు. 1952 సెప్టెంబర్ 9న అతను భాగా జతిన్ యొక్క పోరాట బలిదానం యొక్క 37వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా సమావేశంలో అతని గురువులు జతిన్దార్ నిర్వహించిన విలువలను పునరుద్ధరించాలని యువతను ఉత్సాహపరిచాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తిరిగి చేరుకున్న తరువాత అక్కడే తన 74వ ఏట 1958 డిసెంబర్ 22న కన్నుమూశారు. భారత స్వాతంత్ర పోరాటం ఖండాంతరాల నుంచి కూడా శక్తివంతంగా సాగడానికి కారకులలో అగ్రగణ్యుడు తారక్నాథ్ దాస్. ఇలాంటి వారి సేవలను ఇప్పటికైనా భారతీయ సమాజం, భారతీయ చరిత్రకారులు గుర్తించడం అవసరం. తారక్నాథ్ దాస్ జననం 15 జూన్ 1884, మరణం 22 డిసెంబర్ 1958.